మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అప్పులు చేసుకోను ఏదో ఇబ్బందులు పడి వాళ్ళకున్న స్తోమతలో ఏదో ఒక పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున ఎలా ఉందంటే అది ఇక ఎటు కాలేక ఏమీ కాలేక ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్యల వరకు కూడా దారితీసేటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజున మనం చూసినట్టయితే రైతు బాధ మనం వర్ణించలేనటువంటిది. ఈరోజు రైతుకు మనం చూస్తే జగనన్న ప్రభుత్వంలో రైతుకు మిర్చి పండిస్తే ఎంత వచ్చేదండి? 25,000 నుంచి 28,000 వరకు వచ్చేది. ఈ రోజున పరిస్థితి ఏంటి? 10,000 నుంచి 12,000 వరకు వస్తుంది. రైతు పరిస్థితి ఏంటండి? అప్పులు చేసుకొని నానా ఇబ్బందులు పడుతూ పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఏంటి? గతంలో చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు సగానికన్నా తక్కువ రేటు ఈరోజు రైతుకు అందుతుంది. ఏ పంట వేసుకున్నా సరే నష్టం. ఈ రోజున ఇలాంటి పరిస్థితిని అడ్రస్ చేద్దాము, ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోనే ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ యార్డ్గా పేరొందినటువంటి మన గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడున్నటువంటి వేల మంది రైతులు ఈ రోజున వాళ్ళ యొక్క గోడు వినిపించుకుందామని జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని చెప్పి అక్కడికి వచ్చినటువంటి రైతులు వారి యొక్క బాధ తెలియజేసుకుంటూ జగనన్న ప్రభుత్వం అప్పుడు మేము ఇంతో అంతో వలసపోయిన వాళ్ళం కూడా వెనక్కొచ్చి వ్యవసాయం చేసుకొని ఏదో ఒక పంట పండించుకొని మేము సంతోషంగా ఉన్నాం. ఈ 9 నెలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్లకు జరుగుతున్నటువంటి నష్టం గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే మరి ఒకవైపున రైతన్నలు వాళ్ళ సమస్యలు చెప్పుకొని గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి. విత్తనం నుంచి విక్రయం వరకు కూడా మరి అలాంటి ఫెసిలిటీస్ ఒక సిస్టమ్ని తీసుకొచ్చి అవకాశాలు కల్పించి రైతుకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ కన్నీటి గాథల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుంటూ ఉంటే మరి ఈ కార్యక్రమాన్ని ముందుగానే ఇదొక ప్లాన్ చేసి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు నోటీసులు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండి వారి యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తే ఏం జరిగిందండి చూస్తున్నారు మీరందరూ. పోలీసుల బాధ్యత ఏంటండి? కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం పోలీసులది. ఈరోజు కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈరోజు మనకు అర్థమైంది. ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు 40% కన్నా ఓట్ షేర్ ఉండి ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క Z+ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి. అలాగే అసలు పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి? ఎక్కడైనా జనం గుమిగూడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం. ఒక విఐపీ ఈరోజు వచ్చినప్పుడు Z+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి కానీ ఏదైనా తొక్కిసలాటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరుగుతేనో లేదా సెక్యూరిటీ లేదని ఈరోజు మా లీడర్కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఈజ్ దిస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు జరగకూడదు నిన్న జరిగితే స్టాంపేడ్ అని రాస్తారు, మాట్లాడతారు. మరి ఈరోజు ఏమన్నా తొక్కిసలాట జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే ఈరోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే ఏదైనా ఇంజురీస్ జరిగి ఉంటే ఈరోజు ఏం జరిగి ఉండేదండి? దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఐఎమ్ ఆస్కింగ్, ఇట్ ఈస్ నాట్ ద ఫండమెంటల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ టు రియాక్ట్ ఆన్ దిస్? ఎందుకు పోలీస్ వారి యొక్క బాధ్యత తీసుకోలేదు? ఐ డిమాండ్ ద ఎస్పీ, డిఐజీ గారు, ఐజీ గారు, డీజీపీ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీరు
ఎందుకు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఈజో టూర్కి వస్తే ఒక ముందుగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఒక టూర్కి వస్తే ఎందుకు వెర్ యూ ఎక్స్పెక్టింగ్ సమ్ హార్మ్ would have to happen to them or some stampede if something would have taken place, who is responsibility? సో కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, we demand your explanation why they did not provide the security. అలాగనే బందోబస్తు అనేది ఒక అధికార పార్టీకే కాదు కదండి. బందోబస్తు అనేది అన్ని పార్టీస్కి ఇవ్వాలి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఎక్కడైతే జనం వస్తారో, జనం గుమిగూడతారో, వేల సంఖ్యలో జనం వస్తారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ఆ మినిమం బాధ్యతని కూడా కనీసం వారి యొక్క ఫిజికల్ సంరక్షణ కోసం కూడా వాళ్ళ యొక్క సెక్యూరిటీ గురించి కూడా ఎందుకు పోలీసులు ఆలోచించలేదు అనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అంటా ఉన్నారు ఎన్నికల కోడ్ అని. మీరు చూసినట్టయితే మేము దీనికి లోబడే మా యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఎక్కడా కూడా మేము యాడ్ ప్రెమిసెస్లో ఎక్కడ మైకులు పెట్టలేదు. మేము ప్రెస్ మీట్ కూడా మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చారు, పొద్దున్న చాలా మంది వచ్చారు ఇక్కడున్న వాళ్ళు. మీరు అందరూ కూడా చూస్తే మీడియా మైక్స్ కూడా అవుట్ ఆఫ్ ది యాడ్, అంటే బయట మనం ప్లాన్ చేసుకున్నాం, బయట పెట్టడం జరిగింది. మీడియాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట యాడ్ ప్రెమిసెస్లో అడ్రస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వైలేషన్ లేదు. అండ్ మోర్ ఓవర్ మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎలక్షన్. సో మేము క్లియర్గా చెప్పాము, ఎక్కడ మా వంతు ప్రచారం కూడా లేదు, ఏమీ కూడా లేదు. అయినా కూడా ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టూర్కు వస్తే మరి ఇంత అలసత్వం వహించినటువంటి పోలీసుల విషయంలో ఖచ్చితంగా మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము. దీని న్యాయస్థానాన్ని కూడా మేము ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా ఆశ్రయిస్తాము. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ ప్రభుత్వానికి ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారికి మేము డిమాండ్ చేస్తున్నామో మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులను పరామర్శించాలి, వారి ఇతిబాధలు తెలుసుకోవాలి, వారు ఏ పరిస్థితుల్లో మిర్చి ధర పడిపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్నారో స్వయంగా రైతుల్ని అడిగి తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి పెద్ద మిర్చి యార్డ్ అయినటువంటి గుంటూరు మిర్చి యార్డ్కి వచ్చి వారితో మాట్లాడి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంతో మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మిర్చి యార్డుకు వచ్చారు. మిర్చి యార్డుకు వచ్చిన సందర్భంలో రైతుల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది రైతుల్ని కలుసుకున్నారు, వారితో మాట్లాడారు. ఆ తరువాత అంత ఒత్తిడిలో కూడా మీడియాతో కూడా వివరంగా మాట్లాడి వెళ్ళారు. ఇవాళ మేమందరం ఇక్కడ సమావేశమైంది మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశాలు రెండు ప్రధానంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల్ని కలుసుకొని మాట్లాడి మీడియాతో మాట్లాడి వెళ్ళారో ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు. వ్యవసాయ మంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది మాజీ మంత్రులు రియాక్ట్ అయ్యి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే ఇప్పుడు 13,000 అమ్మింది 1-2 సార్లు తప్ప మిర్చి అనేటువంటి మాట మాట్లాడాడు. వ్యవసాయ మంత్రి గారికి మరి సమాచారం ఉండి మాట్లాడాడో సమాచారం లేక మాట్లాడాడో నాకు తెలియదు. అంతేకాదు ఇవాళ మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద
ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వచ్చి రైతుల్ని పరామర్శిస్తారని తెలిసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష నాటకాన్ని ఆడి కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్కి ఒక లెటర్ రాశాడు. అయ్యా, మిర్చి ధర పడిపోయింది, మీరు రావాలి, మీరు ఆదుకోవాలి అని. అది కాదు చేయవలసింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను మనవి చేస్తున్నా, గర్వంగా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో 5 సంవత్సరాల పాటు రైతు ఉత్పత్తి చేసినటువంటి పంటలకు మద్దతు ధర రాకపోయినా, లేదు రైతు నష్టపోతున్నాడని గ్రహించిన 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం పెట్టి ధాన్యం కొన్నాం, పత్తి కొన్నాం, శనగ కొన్నాం, పొగాకు కొన్నాం. కొని రైతుకు నష్టం లేకోకుండా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. ఇవాళ అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు మంత్రులు సైతం. ఏం చేశారండి మీరు ఇన్నాళ్ళ నుంచి? మిర్చి రైతుల దగా పడిపోతుంటే తాళొచ్చి నారు రేటు పెరిగి, కూలీ రేటు పెరిగి, మందుల రేట్లు పెరిగి, ఎరువుల రేట్లు పెరిగి మిర్చి డౌన్ అయిపోతే ఇవాళ మాట్లాడుతున్న మాటలేంటి మీరు? ఇవాళ ఇదంతా కూడా ఎవరి మీదో నెట్టేసి కేంద్ర మంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసేసి తుడిచేసుకుందాం అనుకుంటే కుదురుతుందా అని అడుగుతా ఉన్నా. ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? నేను గర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతుని ఆదుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రభుత్వం. మీరు ఎప్పుడు కొనలేదని వాళ్ళ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నాడు. 64,000 కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం రికార్డ్స్ ఉంటాయి, చూసుకోమంటున్నా. మీ అధికారులు పిలిచి మాట్లాడుకోండి. పూర్వం చేసిన అధికారులు వ్యవసాయ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత చక్కగా వ్యవసాయం అంటే దండగ లేకోకుండా ఉండాలని తాపత్రయపడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏంటండి, మీరు 9 మాసాలైంది వచ్చి, మీరు రాగానే అన్ని రేట్లు పడిపోయినాయి. ఇదేం కర్మ నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశాడు. దేనికైనా ధర ఉందండి? పత్తికి లేదు, శనక్కు లేదు, కందికి లేదు, ధాన్యానికి లేదు, మిర్చికి లేదు. ధాన్యం అయితే ఎంత దౌర్భాగ్యం అంటే 1200కి 1300కి అమ్ముకున్నారు, కల్లాల్లో అమ్ముకున్నారు. పైన వర్షం పడతా ఉంది, మిల్లర్లు దోచేసుకున్నారు. అలా కాదు, మేము మద్దతు ధర కొంటామని ఎప్పుడన్నా అన్నారండి మీ జీవితంలో? రైతు నట్టేట మునిగిపోతుంటే ఆనందంగా కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఎప్పుడు రైతును ఆదుకోలేదు. మీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి వారిని కలుసుకొని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇవాళ నిజంగానే చాలామంది రియాక్ట్ అయ్యారులే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మిర్చి యార్డుకు వచ్చి వెళ్ళాడో వ్యవసాయ మంత్రి దగ్గర నుంచి చాలామంది ఇవాళ రియాక్ట్ అయిపోయారు. రైట్, అప్తా ఇట్టా అని. మంచిదే, రియాక్ట్ అవ్వండి, మీ బండారం ఏంటో బయటపడిపోవాలి. రియాక్ట్ అయ్యారు, అసలు రాకోకుండా చేయాలనే ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం అనేది నాకు అర్థం కాలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి మిర్చి యార్డుకి వెళ్ళి రైతులను పరామర్శించాలి అనుకోవటం తప్ప? ఇది ప్రజాస్వామ్యం విరుద్ధమైందా? దానికి ఏమన్నారు? ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నిన్న వాట్సాప్లో పెట్టారు, అంతే తప్ప ఎవరు మాట్లాడలా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా ఏమని నిజంగానే ఎలక్షన్ కోడ్ ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో, కానీ కాదు. ఈ ఎలక్షన్ కోడ్, ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోడ్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో 2 చోట్ల ఉంది. ఉంటే ఈ 2 ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కంటెస్టింగ్, నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఎన్నికల కోడ్ ఉన్నంగా పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు? తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు, బహిరంగ సభలు పెట్టేవాళ్ళు. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చి యార్డుకి ఎమ్మెల్సీలకు ఓట్లు అడగడానిక? అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా? రైతులను పరామర్శించడానికి వస్తే
ఇది ఎమ్మెల్సీ కోర్టు ఉందంటారని నాకు అర్థం కాదు. పోనీ కోర్టు ఉందని నోటీస్ ఇచ్చారా? పోనీ రిటర్న్గా అది ఎవరు ఊరికే గాలిలో చెబుతుంటారు. గాలిలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును ఉల్లంఘించాడు. నో, కోర్టును ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు. ఇది కోర్టుకు సంబంధం లేదు. ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే పెద్దగా ఏమీ అవసరంలా. నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది. అప్పుడు కూడా కారులు వేసుకెళ్ళారుగా, అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా, ఆ రోజు పోలీసులు అందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా. మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు వచ్చిందయ్యా బాబు? చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు. మనం చేస్తానా? హోంమంత్రి గారు చెప్పమంటున్నా? అక్కడ ఇక్కడ ఒకటే కదా. కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు, ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు. ఏమైనా తేడా ఉందేమో నాకు తెలియదు. కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఆపోజిషన్గా వేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకో ఆయన పోటీ చేస్తున్నాడు. మాకేం సంబంధం? ఎవరన్నా సపోర్ట్ చేసామా? లేదుగా. మరి గుంటూరు కృష్ణానదికి అటొక రూలు, కృష్ణానదికి ఇటొక రూలు ఉంటుందా? రెండు ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలకు వచ్చి. అక్కడ లేని రూల్ ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడ అంటే వంశీని పలకరిస్తున్నారు కదా, పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు. ఇక్కడ రైతులను పరామర్శిస్తున్నారే, రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే, ఉన్న వాస్తవాలు చెప్తాడే, అందువల్ల దీన్ని ఆపేయాలి ఎట్టా కొట్టగా రాత్రి అంతా కుట్ర చేశారు. అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా ఛేదించుకొచ్చేవాడు కదా. చివరికి ఏం చెప్పారు? సెక్యూరిటీ లేదు ఇవాళ. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా, ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి? నాకు ఉంటుందా? వీళ్ళకు ఉంటుందా? ఉండదుగా. మీ మంత్రులు పోయినా కూడా మాకు ఉండదు. కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి Z+ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయనకు ఒక Z+ సెక్యూరిటీ అనేది ఉంది. ఇవాళ కనపడలే. ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట. ఒక్క రాలేదండి, ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాలా. కానీ కొంతమంది వచ్చారు, నేను చూసా, మఫ్టీలో వచ్చారు. వచ్చి డోర్లు పైకి ఎగరేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి డోర్లు పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు. ఎవరిది డైరెక్షన్ అంతా? హోంమంత్రి గారు అనుకున్నారా? కాదు. నారా లోకేష్ గారి వికృతానందం కోసం చేస్తున్నటువంటి పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా, ఎవరు వెళ్ళమాన పోలీసులు ఏదో వంక పెట్టేయండి. నేను మనవి చేస్తున్నా, ఇది కుట్ర. ఎందుకు కుట్ర అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని పబ్లిక్ చేశారు, సెర్చ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి మొత్తాన్ని గడ్డి ఉంటే మొత్తాన్ని తగలేశారు. అది కుట్రలో ఒక భాగం. మొన్న ఎవరు పుట్టినరోజయ్యా? లోకేష్దే లేకపోతే ఎవరిది పుట్టినరోజుకి పెద్ద పెద్ద ర్యాలీ. అది రోడ్డేం కాదు. ఆ ర్యాలీలోకి వచ్చి అక్కడ వచ్చి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు. ఇవాళ సెక్యూరిటీ లేకపోతే మా మాజీ మంత్రి గారినప్పుడు ఏదైనా జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు వస్తే జనవరారు కానీ, లేదా లోకేష్ వస్తే జనవరారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు 40% తెచ్చుకున్నాడు. మీలాగా 4-5 కలిసి కాదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే, Z+ సెక్యూరిటీ ఉంటే లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా? ఏమండి నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అండి. తొక్కిసలాట. అల్లాడిపోయాం. పోతే పోయాం, కానీ మాకేం అభ్యంతరం లేదు. తొక్కిసలాట, గందరగోళం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోవాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఒక్క పోలీసు లేడు. మేమే మంత్రులు అటు ఇటు కింద పడి మీద పడి అటు పడి ఇటు పడి సర్దుకున్నాం. కనీసం ప్రెస్ మీట్లో పెట్టుకుందామంటే జనం వచ్చి మీద పడిపోతున్నారు, రైతాంగం వచ్చి మీద పడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వస్తున్నారు. ఒక్క పోలీసు కూడా లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్ర కదా లోకేష్. ఇది తప్పు కదా. ఇది శాశ్వతమా? ఈ ప్రభుత్వం, ఈ అధికారం శాశ్వతమా? మీ నాన్నకు శాశ్వతమా? నీకు శాశ్వతమా?
లేకపోతే ఎవరు హోంమంత్రి గారు అనిత మైకి ముందు హోంమంత్రి పాప ఆమెనే లేదు, ఆమెకి ఏమైనా శాశ్వతమా? మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే అవకాశం లేదా? నా బోటోడు కాకపోవచ్చు, జగన్ మీద నెట్టేసి కేంద్ర మంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసేసి తుడిచేసుకుందాం అనుకుంటే కుదురుతుందా అని అడుగుతా ఉన్నా. ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? నేను గర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతుని ఆదుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రభుత్వం. మీరు ఎప్పుడు కొనలేదని వాళ్ళ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నాడు. 64,000 కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం రికార్డ్స్ ఉంటాయి, చూసుకోమంటున్నా. మీ అధికారులు పిలిచి మాట్లాడుకోండి. పూర్వం చేసిన అధికారులు వ్యవసాయ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత చక్కగా వ్యవసాయం అంటే దండగ లేకోకుండా ఉండాలని తాపత్రయపడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏంటండి, మీరు 9 మాట్లాడింది వచ్చి మీరు రాగానే అన్ని రేట్లు పడిపోయినాయి. ఇదేం కర్మ నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశాడు. దేనికైనా ధర ఉందండి? ప్రత్తికి లేదు, శనక్కు లేదు, కందికి లేదు, ధాన్యానికి లేదు, మిర్చికి లేదు. ధాన్యం అయితే ఎంత దౌర్భాగ్యం అంటే 1200కి 1300కి అమ్ముకున్నారు, కల్లాల్లో అమ్ముకున్నారు. పైన వర్షం పడతా ఉంది, మిల్లర్లు దోచేసుకున్నారు. అలా కాదు, మేము మద్దతు ధర కొంటామని ఎప్పుడన్నా అన్నారండి మీ జీవితంలో? రైతు నట్టేట మునిగిపోతుంటే ఆనందంగా కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఎప్పుడు రైతును ఆదుకోలేదు. మీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి వారిని కలుసుకొని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇవాళ నిజంగానే చాలామంది రియాక్ట్ అయ్యారులే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మిర్చి యార్డుకు వచ్చి వెళ్ళాడో వ్యవసాయ మంత్రి దగ్గర నుంచి చాలామంది ఇవాళ రియాక్ట్ అయిపోయారు. రైట్ అప్తా ఇట్టా అని మంచిదే, రియాక్ట్ అవ్వండి, మీ బండారం ఎందుకు బయటపడిపోవాలి. రియాక్ట్ అయ్యారు, అసలు రాకోకుండా చేయాలనే ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం అనేది నాకు అర్థం కాలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి మిర్చి యార్డుకి వెళ్ళి రైతులను పరామర్శించాలి అనుకోవటం తప్ప? ఇది ప్రజాస్వామ్యం విరుద్ధమైందా? దానికి ఏమన్నారు, ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నేను వాట్సాప్లో పెట్టారు, అంతే తప్ప ఎవరు మాట్లాడలా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా ఏమని నిజంగానే ఎలక్షన్ కోడ్ ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో, కానీ కాదు. ఈ ఎలక్షన్ కోడ్, ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోడ్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో 2 చోట్ల ఉంది. ఉంటే ఈ 2 ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కంటెస్టింగ్, నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఎన్నికల కోడ్ ఉన్నంగా పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు? తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు, బహిరంగ సభలు పెట్టేవాళ్ళు. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చి యార్డుకి ఎమ్మెల్సీలకు ఓట్లు అడగడానిక? అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా? రైతులను పరామర్శించడానికి వస్తే ఇది ఎమ్మెల్సీ కోర్టు ఉందంటారని నాకు అర్థం కాదు. పోనీ కోర్టు ఉందని నోటీస్ ఇచ్చారా? పోనీ రిటర్న్గా అది ఎవరు? ఊరికే గాల్లో చెబుతుంటారు. గాల్లో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును ఉల్లంఘించాడు. నో, కోడ్ను ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు. ఇది కోర్టుకు సంబంధం లేదు. ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే, పెద్దగా ఏమీ అవసరంలా. నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది. అప్పుడు కూడా కారులు వేసుకెళ్ళారుగా, అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా. ఆ రోజు పోలీసులందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా. మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు వచ్చింది? అయ్యా బాబు చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు, మనం చేస్తానా? హోంమంత్రి గారు చెప్పమంటున్నా? అక్కడ ఇక్కడ ఒకటే కదా. కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు, ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు. ఏమైనా తేడా ఉందేమో నాకు తెలియదు. కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పోటీ చేస్తుంది, ఆపోజిషన్గా వేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకో ఆయన పోటీ చేస్తున్నాడు. మాకేం సంబంధం? మేము ఎవరైనా సపోర్ట్ చేశామా? లేదుగా. మరి గుంటూరు కృష్ణానదికి అటొక రూలు, కృష్ణానదికి ఇటొక రూలు ఉంటుందా? 2 ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలకు వచ్చి. అక్కడ లేని రూల్ ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడంటే వంశీని పలకరిస్తున్నారు కదా, పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు. ఇక్కడ రైతులను పరామర్శిస్తున్నారే.
రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే, ఉన్న వాస్తవాలు చెప్తాడే, అందువల్ల దీన్ని ఆపేయాలి ఎట్టగొట్టగానే రాత్రి అంతా కుట్ర చేశారు. అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా ఛేదించుకొచ్చేవాడు కదా. చివరికి ఏం చెప్పారు, సెక్యూరిటీ లేదు ఇవాళ. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా, ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి? నాకు ఉంటుందా, వీళ్ళకు ఉంటుందా? ఉండదుగా. మీ మంత్రులు పోయినా కూడా మాకు ఉండదు. కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి Z+ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయనకు ఒక Z+ సెక్యూరిటీ అనేది ఉంది. ఇవాళ కనపడలే. ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట. ఒక్క రాలేదండి, ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాలా. కానీ కొంతమంది వచ్చారు, నేను చూసా, మఫ్టీలో వచ్చారు, వచ్చి డోర్లు పైకి ఎగరేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి డోర్లు పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు. ఎవరిది డైరెక్షన్ అంతా? హోంమంత్రి గారు అనుకున్నారా? కాదు, నారా లోకేష్ గారి వికృతానందం కోసం చేస్తున్నటువంటి పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా, ఎవరు వెళ్ళమాన పోలీసులు ఏదో వంక పెట్టేయండి. నేను మనవి చేస్తున్నా, ఇది కుట్ర. ఎందుకు కుట్ర అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని పబ్లిక్ చేశారు, సర్చ్ చేశారు. పో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి మొత్తాన్ని గడ్డి ఉంటే మొత్తాన్ని తగలేశారు మొన్న. అది కుట్రలో ఒక భాగం. మొన్న ఎవరు పుట్టినరోజయ్యా? లోకేష్దే లేకపోతే ఎవరిది పుట్టినరోజుకి పెద్ద పెద్ద ర్యాలీ, అది రోడ్ ఏం కాదు. ఆ ర్యాలీలోకి వచ్చి అక్కడ వచ్చి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు. ఇవాళ సెక్యూరిటీ లేకపోతే, మా మాజీ మంత్రి గారినప్పుడు ఏదైనా జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు వస్తే జనవరారు కానీ, లేదా లోకేష్ వస్తే జనవరారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు 40% తెచ్చుకున్నాడు. మీలాగా 4-5 కలిసి కాదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే, Z+ సెక్యూరిటీ ఉంటే, లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా? ఏమండి నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అండి. తొక్కిసలాట, అల్లాడిపోయాం. పోతే పోయాం, కానీ మాకేం అభ్యంతరం లేదు. తొక్కిసలాట, గందరగోళం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోవాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఒక్క పోలీసు లేడు. మేమే మంత్రులు అటు ఇటు కింద పడి మీద పడి అటు పడి ఇటు పడి సర్దుకున్నాం. కనీసం ప్రెస్ మీట్ ఇలా పెట్టుకుందామంటే జనం వచ్చి మీద పడిపోతున్నారు, రైతాంగం వచ్చి మీద పడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వస్తున్నారు. ఒక్క పోలీసు కూడా లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్ర కదా లోకేష్. ఇది తప్పు కదా. ఇది శాశ్వతమా? ఈ ప్రభుత్వం, ఈ అధికారం శాశ్వతమా? మీ నాన్నకు శాశ్వతమా? నీకు శాశ్వతమా? లేకపోతే ఎవరు హోంమంత్రి గారు అనిత మైకి ముందు హోంమంత్రి పాప ఆమె లేదు, ఆమెకి ఏమైనా శాశ్వతమా? మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే అవకాశం లేదా? నాబోటోడు కాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత 52 సంవత్సరాలే, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అవుతాడు చూడమని మనవి చేస్తున్నా. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించుకోకుండా కుట్ర చేస్తున్నది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం కుట్ర చేస్తే నాకు అభ్యంతరం లేదు. పోలీసు యంత్రాంగం కూడా ఆ కుట్రలో భాగమవుతున్నారు. ఇది తప్పు. ఏదైనా సంఘటన జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగితే దాని నుంచి ఎలా మనం తేరుకోగలుగుతాం? మీకు సెక్యూరిటీ ఇవ్వకోకుండా మాజీ ముఖ్యమంత్రికి గుంటూరు వస్తున్న సందర్భంలో సెక్యూరిటీ ఇవ్వకోకుండా గాలికి వదిలేశారే, ఇది ధర్మమేనా అనేది మా ఆవేదన. ఇలా ఇవాళ వదిలేశారు, ఉన్న సెక్యూరిటీని తీసేశారు. అంతకుముందు 900 సెక్యూరిటీ 500 సెక్యూరిటీ అని పిచ్చి మాటలని చెప్పారు. ఇవాళ మీరు ఇవ్వాల్సినటువంటి Z+ సెక్యూరిటీని కూడా, దేశంలో అందరికీ ఉండదు Z+ సెక్యూరిటీ, వెరీ రేర్ పర్సన్స్కి మాత్రమే ఉంటుంది Z+ సెక్యూరిటీ. అలాంటి Z+ సెక్యూరిటీని కూడా ఈరోజు మీరు రానికోకుండా పంపించారంటే దీని వెనుకాల పెద్ద కుట్ర జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రను ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఉంది.
ఇవాళ గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఒక్క కానిస్టేబుల్ని కూడా పెట్టకోకుండా మీరు చేసినటువంటి ఒక నీచమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తారు తప్ప మెచ్చుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మీరేం పంపించలేదు అని అనుకుంటే మీకు ఆనందమేమో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ కల్పించలేదు, బాగా తొక్కిసలాట అయింది, వాళ్ళు ఇటు చెమటలు బట్టి ఇబ్బంది పడ్డారంటే లోకేష్ బాగా నిద్రపోతాడేమో, కానీ సామాన్య ప్రజలు అలా ఆలోచించడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది దుర్మార్గమైన విషయం. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యవహరిస్తుంది. దీనికి మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను.